ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు నేను అడగబోయే విషయం నిజమైతే గనక కొంతమంది సంతోషపడతారు, కొంతమంది బాధపడతారు. ఏంటంటే నేను ఒక విషయం విన్నా. ఒక 2 నెలల తర్వాత, ఒక 2-3 నెలల తర్వాత గ్రహాలలో మార్పులు రాబోతున్నాయని చెప్పి, ముఖ్యంగా శని గ్రహం యొక్క మార్పులు ఎక్కువగా జరగబోతున్నాయి అని చెప్పి విన్నాను. ఇది నిజమేనా? నిజమే. అయితే ఆ మార్పులు కూడా ప్రత్యేకించి ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో దానివల్ల ఇబ్బందులు, దాని నుంచి విముక్తి పొందబోతున్నారని చెప్పి ఈ మార్పుల వలన ఎవరైతే ఇవన్నీ లేకుండా శని ప్రభావం వాళ్ళపైన లేకుండా ఉన్నారో వారికి ఆ ప్రభావం రాబోతుంది, ఈ శని ఆ మహర్దశలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోతున్నాయి అని చెప్పి వింటున్నాం. నిజంగా ఈ మార్పులు జరుగుతున్నాయా? జరిగితే ఎవరెవరికి ఏ విధంగా జరుగుతున్నాయి? దాని గురించి తెలియజేయండి. ముఖ్యంగా అండి, మార్చి 29వ తారీఖున శనిగ్రహము కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశం జరుగుతున్నది. అట్లా ప్రవేశం జరిగినప్పుడు ఇప్పటిదాకా శని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వారికి అక్కడి నుంచి వదిలిపెట్టడము, కొత్త రాశులకి ఇబ్బంది స్టార్ట్ అవటము అనేటటువంటిది ఉంటుంది. ప్రతి రాశిలో శని 2 సంవత్సరాల 6 నెలలు ఉంటాడండి. 2.5 years ఉంటాడు. 2.5 3 రాశుల్ని కలుపుకొని 7.5 సంవత్సరాలు దాన్నే 7.5 అని కూడా అంటుంటారు. అంటే మన వెనుక రాశి, మన రాశి, మన తర్వాత రాశి, ఈ 3 రాశుల్లో శని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఏలినాటి శని అని అంటారు. చాలా మంది భయపడుతుంటారు ఏలినాటి శని అనగానే ఏం జరుగుతుందో, ఏమేం జరుగుతాయో అని బాధపడ. అది ఎట్లుంటారు, లైఫ్లో మనం ఏ ఫేజ్లో ఉన్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మరీ చిన్న పిల్లలు అనుకోండి, కాస్త చదువు, ఆరోగ్యం రెండే కదా వాళ్ళకు ఉండేటటువంటివి. ఆ 2 మందగిస్తాయి అనమాట. కాస్త మధ్య వయసు వచ్చి వివాహం కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. అట్లాంటివన్నీ కూడా జాప్యం అవుతూ ఉంటాయి. రకరకాల మ్యాచెస్ చూస్తుంటారు. ఆ మ్యాచెస్ ఏవి మనకి సెట్ కావు, మనకి సెట్ అయితే వాడికి సెట్ కావు, ఆ విధంగా ఉంటాయి. అట్లాగే ఉద్యోగాలు కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళటం రావటం. ఒకవేళ ఏదైనా జాబ్ వచ్చినా చాలా తక్కువ జీతానికి రావటం, లేకపోతే అసలు ఉచితంగా పనిచేస్తావు యాజ్ ఎ ట్రైనీగా అంటాం. హార్డ్ వర్క్ ఉంటుంది కానీ ఫలితం ఉండదు. చాలా ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంటుంది. అంత రికగ్నిషన్ కూడా రాదనమాట. అట్లాగే కాస్త మధ్య వయసు దాటి 40, 50, 60 చిన్నగా ఆరోగ్య సమస్యలు రావటం, ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పుడు దీని ప్రభావము ఎంత ఎక్కువగా ఉంటుందనేది నీ పర్సనల్ హారోస్కోప్, అంటే నీ వ్యక్తిగత జాతకం మరీ లూజుగా ఉన్నప్పుడు, వీక్గా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా లేకుండా ఉన్నప్పుడు ఏలినాటి శని యొక్క ప్రభావం జాతకుడు ఎక్కువగా ఫీల్ అవుతాడనమాట. ఎప్పుడైతే జాతకంలో రాజయోగ గడియలు నడుస్తూ, లేకపోతే ధనయోగం నడుస్తూ గట్టిగా ఉంటుంది, భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు నడుస్తున్నప్పుడు గట్టిగా ఉంటుంది జాతకం. అప్పుడు దీని ప్రభావం అంత ఎక్కువగా కనపడదు, పనిచేస్తూనే ఉంటుంది. కానీ అక్కడ 100% రిజల్ట్ రావాల్సింది 80 వెనక్కి లాగి, ఒక 20 వెనక్కి లాగి పట్టుకోవడం వల్ల 80% వస్తుంటుంది. కాబట్టి మనకు తెలియదు. ఏలినాటి శని లాస్ట్ టైం నాకు వచ్చిందంటే పెద్ద ఏమీ లేదంటాడు. అంటే ఏలినాటి శని జరిగినా నీకేమీ ఏం జరగలేదంటే నీ పర్సనల్ హారోస్కోప్ కొంతవరకు స్ట్రాంగ్ ఉందని అర్థం. ఒక్కోసారి నీ పర్సనల్ హారోస్కోప్ వీక్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అధికమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి, ఇప్పుడు ఏదైతే కుంభరాశిలో శని గమనము 2.5 ఏళ్ళగా నడుస్తూ వస్తుంది, దానివల్ల మకర రాశి, కుంభరాశి, అట్లాగే మీనరాశి వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళు కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళు అష్టమ శని యొక్క ప్రభావంలో ఉన్నారు. అట్లాగే వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రభావాలు మారబోతున్నాయి. ఎప్పుడైతే శనిగ్రహము మీకు మీనరాశిలోకి వెళ్ళిపోయిందో మేషరాశి వారికి కొత్తగా ఏలినాటి శని ప్రారంభం కానుంది. ఇప్పటి నుంచి వీళ్ళకి 7 ఏళ్ళు చుక్కల 7.5 years. అయితే ఎంతవరకు భయపడాలంటే మళ్ళీ మనం వ్యక్తిగత జాతకాన్ని కూడా కొంత బ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది. వెంటనే భయపడిపోకుండా ముఖ్యంగా ఏం చేయాలంటే, ఏలినాటి శని వస్తుంది, లేకపోతే రన్నింగ్లో ఉంది, మనము ఏలినాటి శనిలోనే ఉన్నాము అనుకున్నప్పుడు బాగా చేయవలసినటువంటిది హనుమద్ ఆరాధన. హనుమంతుడంటే చాలా ప్రీతి,
భయంతో కాదు, ఉమ్, శనీశ్వరుడికి చాలా గౌరవం భక్తి. ఉమ్, లంకకు రాగానే మొట్టమొదట బంధింపబడి ఉన్నటువంటి శనిని విడిచిపెట్టాడు. ఓకే ఓకే. లంకలో రావణాసుడు బంధించి ఉంచాడు నవగ్రహాల్ని. ఉమ్, అందులో ముఖ్యంగా శనిని మొట్టమొదట విడిపించినటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు అంటే ఎనలేని భక్తి ప్రపత్తులు అన్నమాట ఆయనకి. ఉమ్, ఏం కావాలయా అంటే ఏమి లేదు, నన్ను పూజించే భక్తుల్ని వదిలిపెట్టి నీకు అంతే చాలు, నువ్వేం చేయక్కర్లే అన్నాడు ఆయన. ఆహాహా. కాబట్టి ఇందులో ఏం చేయాలండి అంటారు మళ్ళీ. అవును. మనం ప్రతి హనుమంతుడి గుళ్ళో చూస్తూనే ఉంటాం, తమలపాకులతోటి అర్చన చేస్తారు, అవునండి. ఆకు పూజ అని అంటారు. ఉమ్, దానికి స్వామివారు ఎంతో సంతోషపడతారు. దానివల్ల ఉమ్, ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఉమ్, ఇంకా ఆయన ప్రదక్షిణ ప్రియుడు. ఆ, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తూ 21, 41, 11, 9, ఉమ్, కొంతమంది 108 కూడా చేస్తూ ఉంటారు. ఉమ్. ఈ ప్రదక్షిణలు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు కూడా స్వామివారికి చాలా అనుగ్రహం కురిపిస్తారు. తరచుగా చేస్తూ ఉండాలి ఇవన్నీ తరచుగా కూడా? ప్రతి శనివారం చేస్తే మంచిది. ఓకే. ఇంకోటి, స్వామివారికి వడమాల వేయటం ద్వారా కూడా ఉమ్, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వవచ్చు. ఇంకోటి, పారాయణల విషయానికి వస్తే హనుమాన్ చాలీస బాగా పారాయణ చేస్తూ ఉంటే కూడా ఉమ్, శని కరుణిస్తాడు. ఉమ్, ఉమ్, ఉమ్. హనుమత్ బడబానల స్తోత్రం అని ఉంటుంది, చాలా చిన్నది, ఇదే ఉంటుంది. ఆహా. దాన్ని బాగా పారాయణ చేస్తూ 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 ఉండటం వల్ల కూడా శని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఉమ్, అట్లాగే రామాయణ అంతర్గతమైనటువంటి సుందరాకాండ, సరే శ్లోక రూపంగా కానివ్వండి ఉమ్, లేదా వచనమైనా సరే, ఆ సుందరాకాండ ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారికి అద్భుతమైనటువంటి శని అనుగ్రహం లభిస్తుంది. ఉమ్. దానివల్ల ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ అంతా తగ్గుతూ ఉంటుంది. అట్లాగే దీనికి ఇంకో మార్గం కూడా ఉంది. ఏంటండి? శైవ మార్గంలో శివోపాసన అంటే ఆ, లింగాభిషేకానికి ఎక్కువ, శివలింగాభిషేకం, రుద్రాభిషేకం అంటారు దాన్ని. ఉమ్, ఉమ్. ఎక్కువగా అభిషేకాలు చూడటం, పాల్గొనటం, మన ఇంట్లోనే చేయించుకుంటూ ఉండటం ఆహా. ఒకటి. 2, పారాయణల విషయానికి వస్తే శివపంచాక్షరి స్తోత్రం అని ఉంటుంది. ఈ శివపంచాక్షరి స్తోత్రం ఆదిశంకరాచార్యుల వారు ఉమ్, స్వామివారు కనపడంగానే రాసినటువంటిది ఆసువుగా. ఉమ్, కాబట్టి చాలా పవర్ఫుల్ శివపంచాక్షరి స్తోత్రం. అంటే పంచాక్షరి 5 అక్షరాలకు గాను 5 శ్లోకాలు. ఓకే. ఈ శివపంచాక్షరి స్తోత్రం ఎవరైతే చదువుకుంటారో శివానుగ్రహంతో, ఎందుకంటే అష్టదిక్పాలకులు, నవగ్రహాలు వీరందరూ కూడా శివుడి స్టాఫ్ అండి, అంతే. ఉమ్, చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి అందరికీ చెప్తున్నా, ఆ. శివుడి స్టాఫ్. ఎప్పుడైతే మనము శివుణ్ణి ప్రార్థన చేస్తామో అందరూ కూడా అన్ని సబ్మిసివ్గా set ఉండవలసిందే, అనుగ్రహించడానికి రెడీగా ఉండవలసిందే. ఉమ్, కాబట్టి శివానుగ్రహం కోసం శివ పంచాక్షరి స్తోత్రం. ఇందులో కూడా ఆరోగ్యం బాలేని వారు శివ పంచాక్షరి స్తోత్రం, వివాహాలు అట్లాంటివి ఆలస్యం అయిపోతున్న వారు అర్ధనారీశ్వర స్తోత్రం. ఉమ్, ఉమ్, ఈ 2 పెట్టుకోవాలి. ధనం కోసం ఇబ్బంది పడుతున్న వారు బిల్హాష్టకం చదువుకోవాలి, ఎందుకంటే బిల్హదళం పైన లక్ష్మీదేవి ఉంటుంది. బిల్హాష్టకం చదువుకుంటూ ఉండాలి. ఉమ్. ఇట్లా మన ఇబ్బందిని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళటం చేసుకునే వల్ల విధానం. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. ముందు ఏంటంటే మనం ఆ భయంతో సగం పనులు ప్రారంభం అవును. చేయకపోవటం, అవును. ఏది అడ్డం వచ్చినా ఇగో దీనివల్లే ఉమ్, అని అనుకుంటూ ఉండటం వల్ల ఇబ్బంది వస్తుంది. ఉమ్. మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అవ్వబోతోంది. సింహరాశి వాళ్ళకి కూడా అష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఉమ్, ధనస్సు రాశికి అర్ధాష్టమ శని ప్రారంభం జరుగుతుంది. ఉమ్, కాబట్టి వీళ్ళందరూ ముఖ్యంగా హనుమద ఆరాధన పెంచుకొని ఉమ్. దైవానుగ్రహంతో ఉంటే ఇది పెద్ద సమస్య కానే కాదు. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా.